సో మన ప్రీవియస్ వీడియోలో పివట్ టేబుల్ ఉపయోగించి మండలం పేరు అండ్ నెంబర్ ఆఫ్ జీపీస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఎంతమంది ఏ టైంకి రిపోర్ట్ చేస్తారు అనేది మండలం వైజ్ గా ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో దానికంటే ముందు మన డాటా సెట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఎందుకంటే టైం సంబంధించింది కాబట్టి సో ఈ టైం కాలం ఏదైతే ఉందో ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన టైం స్ప్రెడ్ చేసాం కదా. సో ఈ ఫార్మేట్ అనేది ఇక్కడ టైం ఫార్మేట్ అనేది టైం ఫార్మేట్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఫార్మేట్ అనేది టైం ఫార్మేట్ కాకుండా జనరల్ లో కానీ కస్టమ్స్ లో కానీ ఉన్నప్పుడు మీరు దాన్ని టైం ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకోవాలండి. సో టైం ఫార్మేట్ కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ షీట్ లెవెల్ లోకి రండి. అంటే మనం ఇప్పుడు పివట్ టేబుల్ షీట్ అనుకున్నాం కదా. సో ఇందులోకి వచ్చేసి సో ఆల్రెడీ మనకి ఒక పివట్ టేబుల్ క్రియేట్ చేసిందని కాపీ చేసుకొని పక్కన పేస్ట్ చేసేసుకోండి ఇంకొక పివట్ టేబుల్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి. సో కంపారిజన్ ఇక్కడ ఆల్రెడీ సో ఈ పివట్ టేబుల్లో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీపీస్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ నెంబర్ ఆఫ్ జీపీస్లలో సో మండలం పేరు ఇది ఇక్కడ ఉంది. మండలం పేరు అనేది రో లేబుల్ కావాలంటే ఇక్కడ రీనేమ్ చేస్తున్నా దీన్ని మండలం మండల్ నేమ్. సో నెంబర్ ఆఫ్ జీపీస్ సో మండల్ నేమ్ తెలిసింది, నెంబర్ ఆఫ్ జీపీస్ తెలిసింది. మనకి ఈ కన్సర్న్ జీపీస్ సంబంధించిన వాళ్ళు ఏ టైంకి ఎంతమంది రిపోర్ట్ చేశారు, 6 to 7 మధ్యలో ఎంతమంది రిపోర్ట్ చేశారు, 7 to 8 మధ్యలో ఎంతమంది రిపోర్ట్ చేశారు. సో ఈ టైం కాలం చూసారా, ఈ టైం సంబంధించిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కాలమ్స్ లో పేస్ట్ కాలంకి మూవ్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేసుకొని కాలంకి మూవ్ చేయగానే మీకు ఆటోమేటికల్లీ టైం కాలం కాస్త ఇక్కడ అవర్స్, మినిట్స్ అండ్ టైం ఇట్లా 3గా స్ప్లిట్ అయిపోతుంది. అంటే టైం కాలం ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో ఇట్లా 3గా స్ప్లిట్ అయిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ జీపీస్ అనేది ఉంది కదా. సో ఈ నెంబర్ ఆఫ్ జీపీకి సంబంధించింది ఈ వాల్యూస్ బేస్ చేసేసుకొని సో ఈ టైంకి ఎంతమంది రిపోర్ట్ చేశారనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకి టైం కాలంలో వచ్చింది చూసారా. సో మండలం 1లో మొత్తం 20 జీపీస్ గాను 7 to 8 మధ్యలో 4 మెంబర్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో 8 to 9 మధ్యలో 16 మెంబర్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో 20 మెంబర్స్ రిపోర్ట్ చేశారు. అట్లా మనకి ఆఫ్టర్ 10 తర్వాత ఎంతమంది రిపోర్ట్ చేశారు అంటే ఇక్కడ ఆటోమేటికల్లీ మీరు 10కి సంబంధించి చెక్ చేశారంటే 3, 2, 6. సో ఏ మండలంలో మండల్ 12, మండల్ 13, మండల్ 14, మండల్ 8, మండల్ 7. సో వీటిలలో మనకి ఆఫ్టర్ 10 తర్వాత రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా